యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించబోతున్నారు, ఆస్వాదించబోతున్నారు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడాలి, ఆస్వాదించబడాలి. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు ఆదివారం మీరు అందరూ రండి కుటుంబాలుగా. దేవుడు తన మాటని మీ కొరకు రిలీజ్ చేయబోతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వస్తున్నారు. ప్రతి ఆదివారం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకమైన భోజనాలు ఉంటాయి. ఆరాధన తర్వాత మీరు అందరూ భోజనం చేసి వెళ్ళొచ్చు. దేవునికి ఆశీర్వాదం మీరు పట్టుకెళ్ళొచ్చు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడిస్తున్నాడు. ఎంతమంది ఆయనను వెతుకుతున్నారో వారి ఎడల దేవుడు దయ చూపబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మాటలు వింటున్నారో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. తనను వెతుకుతున్న నీ పట్ల తన దయను చూపబోతున్నాడట. దేవుడే గనక నీ మీద దయపడితే, దేవుడే గనక నీ మీద జాలి పడితే ఎంత అద్భుతమైన కార్యం చూస్తావు. అవును దేవుని బిడ్డలారా, నువ్వు వెతుకుతున్నావు. శ్రమల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, ఏంటి ప్రభు నా జీవితం, ఏంటి నా పిల్లలు, ఏంటి నా ఉద్యోగం, నా వ్యాపారం, నేను ఎలా బ్రతకాలి ఏంటని నువ్వు ఆయన వెతుకుతూ ఉన్నావు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం వింటున్నా మీ కుటుంబంతో మాట్లాడుతున్నా. మీరు నన్ను వెతుకుతున్నారు కనుక నేను మీ ఎడల దయ చూపబోతున్నాను. దావీదు ఎడల దేవుడు దయచూపడు గనక రాజుగా మార్చబడ్డాడు. యోసేపు మీద దేవుడు దయచూపడు గనక గోతులో ఉన్నవాడిని ప్రధానిగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన దయ చూపితే నీ పరిస్థితులు మారిపోతాయి, నీ జీవితం మారిపోతాయి, నీ భర్త మారిపోతాడు, నీ పిల్లలు రక్షణ పొందుతారు. అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో దైవికమైన సహాయాన్ని పొందుకుంటావు. గర్భఫలం లేక బాధపడుతూ ఆయన్ని వెతుకుతున్నావు. దేవుడు నీ మీద దయ చూపబోతున్నాడు. నీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు. సహోదరి, ఇదిగో వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, పరీక్షల విషయంలో వెళ్తున్నావు, వచ్చేస్తున్నావు, ఎటువంటి ప్రయోజనం లేదని బాధపడుతూ ఆయన వెతుకుతున్నావా? కన్నీళ్లతో ప్రభు నీ పట్ల దయ చూపబోతున్నాడు. ఈ నెలలో ప్రతి ఒక్కరి మీద దేవుడు దయ చూపబోతున్నాడు. గొప్ప కార్యాలు ఈ నెలలో మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఎక్కడుండి వాగ్దానం వింటున్నా కానీ దేవుని దయ మీ మీదకి రాబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? తనను వెతుకు వారి ఎడల నేను దయ చూపబోతున్నాను. అవును ప్రభువా, ప్రతి ఒక్కరి ఉదయకాల సమయంలో ప్రార్థనలో నేను వెతుకుతూ ఉండగా నీ దయ వారి మీదకి వచ్చును గాక, నీ కటాక్షం వారి మీదకి వచ్చును గాక, నీ కరుణ, జాలి వారి మీదకి వచ్చును గాక. ఓ స్వర్ణలత, ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. దేవుని దయ నీ మీదకి దిగుతూ ఉన్నాయి. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడబోతున్న మరియా, దేవుడు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. ఆయన వెలుగు నిన్ను తాకుతూ నేను చూస్తూ ఉన్నాను. ఓ గొప్ప మేలుతో నేను నింపబోతున్నాడు. యేసు నామములో ఆమోస్ అనే బ్రదర్ నేను చూస్తున్నాను. ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడయ్యా. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి. ఝాన్సీ, దేవుని యొక్క మహిమను తాకుతున్నాయి. ఆయన నీ మీద దయ చూపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప మేలుతో నింపబడదువు గాక. లక్ష్మి, దేవుని యొక్క దయ నీ మీద కుమ్మరించబడుతున్నాయి. ఉన్నతమైన కార్యాలు చూస్తున్న రాజేష్, దేవుని యొక్క దయ నీ మీదకి దిగుతున్న యేసు నామములో ఒక్కొక్కరిని దర్శించండి. ఎంతమంది ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. ప్రతి వారు దీవించబడుదురుగా యేసు నామములో నీ దయతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, మీ అందరి మీద దేవుడు దయ చెప్పబోతున్నాడు. నీ రుణాలు, నీ బాకీలు కొట్టివేయబోతున్నాడు. మంచి ఇల్లు, మంచి స్థలం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. భయపడద్దు. ఈరోజు దేవుడు తన దయను నీ మీద చూపించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.